రవి, వచ్చావా? ఈవేళ నువ్వొస్తావని అనుకోలేదు అన్నది ఆమె. ఏం? ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళిపోనా? అడిగాడు. చూడు, నీకు కోపం వచ్చింది. నేనెక్కడికి వెళ్ళడం లేదు. కూర్చో. అలా సీరియస్‌గా ఉన్నావేం? అడిగింది. మాధురి, నీకు నేను అబద్ధం ఏం చెప్పలేదు కానీ నిజం చెప్పలేదు. ఏమిటది? చెప్తాను. చెప్పడానికి వచ్చాను అన్నట్లు నిన్ను ఒక విషయం అడుగుదామనుకొని అడగలేకపోయాను. మనం విడిపోయినప్పుడు నీకు నాలుగో నెల కదూ? అవును. ఏమైంది? పొయ్యింది. దానంతట అదే. చాలా బాధపడ్డాను. శారీరకంగా, మానసికంగా కూడా అన్నది నిట్టూర్చి. నీకు నా మీద అసహ్యము, ద్వేషం కలగలేదా? అడిగాడు. ఎందుకు కలుగుతాయి రవి? పిచ్చివాడి మల్లే అడుగుతావు? అసలు మనం విడిపోవడానికి కారణమేమిటి? నా కొడుకుని నేను కలల్లో చూడటం కూడా భరించలేనంత ఈర్ష్య ఉండేది నీకు. నువ్వు ఉక్కిరిబిక్కిరి అయ్యి నన్ను కాల్చేశావు. మనమిద్దరం అలా కలిసే ఉన్నట్టయితే ఇద్దరం నాశనమైపోయేవాళ్ళం. అందుకని నేను కావాల్సి ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాను. నువ్వు నన్ను వదిలిపోయే పరిస్థితి కల్పించాను. తప్పు నాదే కానీ నీది కాదు. అటువంటప్పుడు నిన్నెందుకు ద్వేషిస్తాను అన్నది. రవి 5 నిమిషాలు మౌనంగా ఉండి, అవును, చాలా క్రూరంగా, నీచంగా ప్రవర్తించాను. ఆ చంటి పిల్లాడి మీద ఈర్ష్య చూపించాను. అసహ్యంగా. తర్వాత తెలిసింది నా తప్పు. అలా బాధపడక రవి. నువ్వు నన్ను అంత గాఢంగా ప్రేమించావు. నేను ఇక ఎవర్నీ కన్నెత్తి చూడడం భరించలేకపోయావు. నువ్వు నన్ను అలా ప్రేమించినందుకు చాలా గర్వపడ్డాను. మళ్ళీ అలా ఎవరు నన్ను ప్రేమించలేదు అన్నది. రవి సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాలు పొగ పీల్చి, ఈ 12 నేనేం చేశానని నా జీవితపు వివరాలు అడిగావు నువ్వు? నిజం చెప్పలేదు. ఈ 12 నిన్ను ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉన్నాను. నిన్ను స్మరించాను. నిన్ను ధ్యానించాను. పూజించాను. ఎలాగో చెబుతా విను అని రవి చెప్పడం ప్రారంభించాడు. తను పడిన బాధ, తనలో వాంఛ చచ్చి, బతుకులోనే ఇంట్రెస్ట్ పోయి, జీవచ్ఛంలా బతకడం, బతుకుల్లో ఇంట్రెస్ట్ కలగజేసుకోవడానికి పేకాట, రేసెస్, తాగుడు, రీట, వివాహం, తన భార్య జీవితం, మంజుల అంతా వివరంగా చెప్పాడు. రవి, నిజంగానా? నిజంగా. నన్ను అలా ప్రేమించావా? నా చెవులని నమ్మలేకుండా ఉన్నాను. రవి మొహం ఎర్రనయింది. అబద్ధాలు చెప్పడం నాకలవాటు లేదు. అవసరం కూడా లేదు అన్నాడు. అమాంతం లేచి అతని దగ్గరికి వెళ్ళింది. అతని 2 చేతులు పట్టుకున్నది. నువ్వు అబద్ధం చెప్పావని అనలేదు రవి. నమ్మశక్యం కాని నిజమన్నాను. తాజ్‌మహల్ కట్టిన షాజహాన్ సామ్రాజ్యాన్ని వదులుకున్న 8వ అడ్వాటర్ కన్నా నీ ప్రేమలో లోతు, ఏకాగ్రత, దీక్ష ఉన్నాయి. రవి, ఇటువంటి ప్రేమ నా మీద కలగడానికి నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో. రవి, నా గర్వం ఏమని చెప్పను? నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోలేకపోయావంటే ప్రపంచంలో అందరు మగవాళ్ళు నేనొక్కతే ఆడదాన్ని అనిపిస్తుంది రవి. రవి నవ్వాడు. రవి, నా పిచ్చి రవి, ఎంత బాధపడ్డావు? ఏం చేసుకున్నావు రవి నీ బతుకు? నీకేమిచ్చాను రవి నన్ను అలా ప్రేమించడానికి? ఎందుకు రవి నన్ను ఇంకా అలా ప్రేమిస్తున్నావు? నీకోసం నా గుండె నలిగి నలిగి ఏడుస్తుంది. రవి, నువ్వు అలా తపిస్తుంటే ఇన్నేళ్ళు నేనెలా బతికాను? ఎలా తిండి తిన్నాను? ఎలా ఊపిరి పీల్చాను రవి? నాకే ఆశ్చర్యంగా ఉంది రవి. నన్ను చూసి జాలి పడుతున్నావా? వద్దు. జాలి పడటానికి నేను దైన్యంలో లేను. నేను ఏదో పోగొట్టుకున్నట్లు కానీ, జీవితాన్ని అనుభవించకుండా వదులుకున్నట్లు కానీ చింతించడం లేదు. గర్వపడుతున్నాను. అలా ప్రేమించగలిగినందుకు. కనుక దయచేసి నన్ను చూసి జాలిపడక.
నాకు నీ దయ అవసరం రవి. విను మాధురి, నువ్వేమిచ్చానన్నావు? ప్రేమించే శక్తినిచ్చావు. జీవితాంతం సరిపోయే మాధుర్యం ఇచ్చావు. గుండెకి లోతిచ్చావు. నా హృదయానికి సంపద ఇచ్చావు. ఖర్చు పెడితే తరిగిపోని, జ్ఞాపకం చేసుకుంటే అయిపోని అనుభవాలిచ్చావు. చాలదూ? ఇంకేమివ్వాలి? ఇంతకన్నా ఏమిచ్చి ఉండగలవు మాధురి? నాకు కర్మఫలంలో నమ్మకమున్నది. మనిషి ఈ బతుకుతో నశించడని, పునర్జన్మ ఉన్నదని నమ్మకమున్నది. లేకపోతే శరీరానికి సంబంధించని అనుభూతులకి అర్థమేమిటి? ఈ జన్మల నుంచి వచ్చే జన్మల్లోకి మనం ఏదైనా తీసుకువెళ్తే అవి ఈ జన్మల్లోని ఆత్మానుభవాలు మాత్రమే. వచ్చే జన్మలో జీవితం ఈ జన్మల్లోని ఆత్మ అనుభవాలు బట్టే ఉంటుంది అని నా నమ్మకం. నా ఆత్మతో సంబంధం లేకుండా శరీరం మాత్రం సుఖపడితే ఆ సుఖం ఇక్కడితో అక్కడితో అయిపోతుంది మాధురి. శరీరం ద్వారా ఆత్మ పొందే అనుభూతులనే ఇంకో జన్మలోకి తీసుకెళ్లగలం. అలా తీసుకెళ్లడం ఎందుకని అడుగుతావా? చెబుతాను విను. నా ఆత్మ పెరగడానికి పెరిగి పెరిగి పెద్దదయ్యి విశాలమయ్యి ఈ విశ్వాసాన్ని అంతటినీ ఇముడ్చుకోవడానికి అదే మోక్షమో, శాశ్వత శాంతో, పరమానందమో ఏదో అదే నాకు కావాలి. ఒక విగ్రహాన్ని పెట్టి అలంకరించి దానికి ఓ పేరు పెట్టి దేవుడని కొన్ని నిమిషాలు ఆ ఆకారం మీద మనసు లగ్నం చేసి పూజిస్తారు అందరూ. అలాగే నేను సజీవమైన ఆత్మ ఉన్న ఇంకో మనిషిని నా మనసులో దేవతగా నిలుపుకొని జన్మంతా ఆదరిస్తున్నాను. ఇది తపస్సు. కళ్ళు మూసుకొని భగవంతుడి మీద మనసు లగ్నం చేసి తపస్సు చేసే శక్తి లేక భగవంతుడి సృష్టిలో ఒక్కతమైన నీ మీద మనసు లగ్నం చేసి తపస్సు చేస్తున్నాను. నీ మీదే ఎందుకు లగ్నం చేశానా? దానికి కారణం ఉంటుంది. పోయిన జన్మలో నువ్వు నేను భార్యాభర్తలమో, తండ్రి కూతులమో, తల్లి కొడుకులమో అయి ఉండాలి. ఆ బాంధవ్యం వల్ల ఈ జన్మలో నిన్ను ప్రేమించడం సులభమై ఉండాలి. ఈ జన్మలో అటువంటి రక్త సంబంధం లేకుండానే ఆత్మ బాంధవ్యంతో నిన్ను ప్రేమించగలిగాను. అంటే పోయిన జన్మకి, ఈ జన్మకి నా ఆత్మ పెద్దదయింది, పెరిగింది, విశాలమైంది. వచ్చే జన్మలో నిన్ను, నీ వాళ్ళని, నీలాంటి 10 మందిని ప్రేమిస్తాను. ఆపై జన్మలో 1000 మందిని, ఆపై జన్మలో 1,00,000 మందిని, ఆపై జన్మలో ఎప్పుడో సర్వమానవ కోటిని భగవంతుడి సృష్టించినంతటినీ ప్రేమించే శక్తి వస్తుంది. అలాంటి ఔన్నత్యానికి ఇది మొదటి మెట్టు. అందుకే గర్వపడుతున్నాను. జీసస్, క్రైస్తు, బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి ప్రేమమూర్తులు ప్రపంచాన్ని, మానవాళినంతటినీ ప్రేమించిన మహర్షులు ఎన్నో జన్మల క్రితం ఎవరినో నీలాంటి ఒక స్త్రీని ప్రేమించి ఉండాలి. వాళ్ళ ఆత్మార్పణ అక్కడ ప్రారంభమై ఉండాలి. భగవంతుణ్ణి అప్పుడెప్పుడో నీలాంటి ఓ జీవిలో ఆరాధించి ఉండాలి అన్నాడు. మాధురి కళ్ళల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. మాధురి, ఏడవవద్దు. ఏడవడానికి కాదు నేను ఈ విషయం చెబుతున్నది. నీకోసం నేనేం త్యాగం చెయ్యలేదు. త్యాగం చెయ్యాలని అనుకోలేదు. అందరికన్నా నేను ముందున్నాను. భగవంతుడిలో నీలమై పూర్ణనందనం పొందడానికి అనే గర్వం ఉంది నాలో. నువ్వు గర్వపడు అన్నాడు రవి. అతని మొహం వెలిగిపోతుంది. మాధురి ఏడుస్తుంది, నవ్వుతుంది. రవి కళ్ళల్లోకి చూస్తూ అతనికి దగ్గరగా జరిగి, అవును రవి, నన్ను తలుచుకొని నిన్ను చూసి గర్వపడుతున్నాను రవి. నీలా అలా అంత ఏకాగ్రతతో నేను నిన్ను ప్రేమించలేదు ఇన్నాళ్ళు. కానీ రవి, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. సుఖాలు అనుభవించి ఉంటే నా శరీరం అనుభవించినది. కానీ వాటిలో నా ఆత్మ ఏనాడూ పాల్గొనలేదు. నాకు తెలుసు. తెలిసి అసంతృప్తితో ఇన్నేళ్ళు ఒంటిదాన్నైపోయినట్లు, నాకెవ్వరూ ఈ ప్రపంచంలో లేనట్లు బెంగపడ్డాను రవి. శరీర సౌఖ్యాలు అనుభవించకుండానే అవి ఈ జీవితానికి కానీ, ఇంకో జన్మలో కానీ సంపూర్ణత ఇవ్వవని
నువ్వు తెలుసుకున్నావు. నీకు తెలుసు. నాకు తెలియక వాటిని అనుభవించి, అవి వద్దు, అవి నాకు ఏమి ఇవ్వవు అని నేను నిన్ను మళ్ళీ కలుసుకున్నాక తెలుసుకున్నాను రవి. ఇన్నేళ్ళు, 12 మనం కలుసుకోకుండా ఉండటానికి కారణమేమిటి? ఆకస్మికంగా కూడా మనం ఎక్కడ తటస్థపడకుండా ఏ వీధి అడ్డం వచ్చింది? రవి, మనలో 12 క్రితం ప్రేమ కలిగించిన ఆ భగవంతుడే మనల్ని మళ్ళీ కలిపాడు. మాధురి హృదయానికి లోతు వచ్చింది. రవిని సంపూర్ణంగా సుఖం కోరకుండా ఆనందం కోరుతూ ప్రేమించగల శక్తి వచ్చింది. రవిలో అసహనం, ఈర్ష్య పోయాయి. ప్రేమని ఉదాత్తం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు కలుసుకుంటే హాని లేదు. నిర్మలంగా, లోతుగా, మంటలు లేకుండా, రాపిడి రాకుండా, దీక్షతో, ఏకాగ్రతతో ప్రేమించగల శక్తి వచ్చింది. రవి, మనల్ని మళ్ళీ కలిపాడు దేవుడు. రవి, నువ్వు నన్ను నమ్మకపో. రవి, నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా ప్రాణం రవి. నమ్మగలవా? అన్నది అతని ఒళ్ళో తలపెట్టుకొని. మాధురి తనని ప్రేమిస్తుందా? నిజమైన ప్రేమనా? శరీరం కాదు, శరీరంతో పాటు హృదయాన్ని కూడా ఇస్తుందా? మాధురి, నిజంగా ప్రేమిస్తున్నావా? నీళ్లతో నిండిన కళ్ళని పైకెత్తింది. రుజువు చెయ్యాలా? ఎలా? చెప్పు చేస్తాను అన్నది దీనంగా. అని క్షణమాగి, రవి, ఆడదాన్ని తృప్తిపరచగల శక్తి నీకు పొయ్యిందని అనుకుంటున్నావు. నేను నీ నుంచి అటువంటి తృప్తి కోరడం లేదు రవి. నన్ను ప్రేమించు. నిన్ను నేను ప్రేమిస్తాను. శరీరాలతో అవసరం లేకుండా ప్రేమించగల శక్తి వచ్చింది మనకి అన్నది. అవును మాధురి, ప్రేమ అనేది ఒకటే. అది ప్రదర్శించడంలో, ప్రేమించడంలోనే తేడా వస్తుంది. తల్లి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి అన్న, చెల్లిళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, ప్రేయసి ప్రియులకి. అవును మాధురి, నా పక్కన, నా పక్కలో లేకుండా నిన్ను ప్రేమించగలిగాను. ఇంకా అలాగే ప్రేమించగలను. నువ్వు అలా ప్రేమించగలవా? అడిగాడు. ఈ 4 రోజులు నిన్ను ఎలా ప్రేమించాను? నీలో ఆసక్తగా గమనించి నిన్ను ఎలా ప్రేమించాను? దేనికోసం రవి? చెప్పు. ఆరించింది ఆవేదనతో. మాధురి తనని ప్రేమిస్తుంది. ఆమె తననే ప్రేమిస్తుంది. ఆమె గుండె తనది. ఆమె కళ్ళల్లో దీపాలు తనవి. ఇద్దరూ ఐక్యమయ్యారు. ఈ మాధురి తన దేవత, తన ప్రేయసి. తనే మాధురి, మాధురే తను. మాధురి, మాధురి అంటూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. నా మాధురి, నా దానివి కాదు. జుట్టు, మెడ, చెంపలు, కళ్ళు, కనుబొమ్మలు మెత్తని ముద్దులతో నింపేశాడు. రవి, నా రవి పిలుస్తుంది. రవి ఆనందానికి అంతులేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. చేతివేళ్లతో ఆమెని నిమురుతూ, తడుముతూ, ఆమె ఒంటిని ముద్దులు పెట్టుకుంటూ ఆవేశపడిపోతున్నాడు. మాధురి, నువ్వు నా దానివి. చెప్పు, నా దానివేనా? అవును రవి, నీ దాన్నే, నీ దాన్ని అన్నది బిగ్గరగా. అవును, అవును, నాకా నమ్మకముంది. మాధురి నాది అంటూ ఆమె ఒంటికి దగ్గరగా జరిగాడు. ఒళ్ళు ఆమె ఒంటికి రాసుకున్నాడు. నిప్పులు చెలరేగాయి. మెరుపులు మెరిశాయి. ఆమె, తను, ఇద్దరి శరీరాలు ఐక్యం కావాలనే తపన. భరించలేని వాంఛ. మాంసం మాంసం కలిపి లోలోపల ఎక్కడెక్కడో కలుసుకోవాలనే కోర్కె ప్రారంభమై నరాల అంచుల్లో నుంచి శరీరాలు స్పందింపజేయాలనే ప్రయత్నం. రవి, మాధురి, వేలిగోళ్ళు తలుగుతున్నాయి. పెదిమలు కరుచుకున్నాయి. శరీరాలు కలుసుకున్నాయి. ఆ స్పందన ద్వారా ఇద్దరూ విచిత్రమైన, అంతకు ముందెన్నడూ అనుభవించని ఐక్యత, ఆనందం అనుభవిస్తున్నారు. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. అది ఏడుపు కాదు, ఆనందం. తన రవి తనని తీసుకున్నాడు.
తనని తిరస్కరించలేదు. అతని శరీరం తన శరీరంతో ఐక్యం అవ్వడానికి అతని మనసు ఒప్పుకుంది. మాధురి, ఏమిటా నవ్వు? ఏమిటా కన్నీళ్ళు? ఎందుకు? ఆనందమా? నాలో ఏది పోలేదన్న సంతోషమా? చెప్పు అని నోటితో అడుగుతూ అదే ప్రశ్న లోపల మాంసాన్ని అడుగుతున్నాడు. ఆమె తల ఊపింది. అవును రవి. నా వల్ల నువ్వేమి పోగొట్టుకోలేదు. అది చాలు. మాధురి, ఇన్నేళ్లు లేని ఈ ఆవేశం ఈవేళ ఎక్కడ్నుంచి వచ్చింది అనా నీ ఆశ్చర్యం? శరీరం తీగలాంటిది. ఎలక్ట్రిక్ కరెంటు ప్రసరింపజేస్తే ఆ తీగకే వెలుగు, వేడి ఇచ్చే శక్తి వస్తుంది. అలాగే ఈ శరీరం ద్వారా ప్రేమ అనే శక్తి ఆత్మని వెలిగించగలదు. ఆ ప్రేమ లేని ఈ శరీరం ఎలక్ట్రిక్ కరెంటు లేని తీగె. అందులో శక్తి ఉండదు. అర్థమవుతుందా? తల ఊపింది ఆమె. మాధురి శరీరం భగవంతుడే ఇచ్చాడు. శరీరం ద్వారా అనుభవాలు పొందమని. శరీరాలు పొందే సుఖదుఖాలు ఆత్మకి ఆనందించాలి. అప్పుడే ఈ శరీరం పొందే అనుభవాలకి ప్రయోజనముంటుంది. చూడు, ఇప్పుడు మనం పొందుతున్న ఈ సుఖం, ఈ సంతుష్టి, ఈ ఆనందం, ఈ ఐక్యత మన శరీరాలది మాత్రం కాదు. ఇది చూడు, నేను కదలకుండా, చిటికెన వేలు కదల్చకుండా ఇలా మాంసం మాంసం కలిపి నీ కళ్ళల్లోకి చూస్తుంటే మన ఐక్యతలో ఎంత అందం, ఎంత తృప్తి, ఎంత సంపూర్ణత ఉందో చూడు మాధురి. నీ కళ్ళల్లో శాంతి, నీ ఒంటి మెరుపులో తేజస్సు, నీ ఊపిరిలో వెచ్చదనం. వీటన్నిటికీ కొత్త అర్థం రావడం లేదా మాధురి? ఇంకో విచిత్రం చూడు. ఇన్నేళ్లు గడిచినా, ఇన్ని అనుభవాలు పొందినా నీ శరీరం కరగలేదు. నీ ఒంటి మెరుపు పోలేదు. నీ కళ్ళల్లో వెలుగు నశించలేదు. మాధురి, నీ ఊపిరిలో సువాసన, నీ ఒంటి పరిమళం, నీలోని నైర్మల్యం పోలేదు మాధురి. ఈ విచిత్రానికి కారణమేమిటి? ఎలా అట్టెపెట్టుకున్నావు నీ ఒళ్ళు? నీ ఒంటి పట్టుత్వం, నీ మాధుర్యం, పరిమళం. నవ్వింది మాధురి. ఆనందంతో నీ ప్రేమ బలం, నీ కోసం, నీ తపస్సు ఫలితంగా నేను అలాగే ఉండిపోయానేమో అన్నది. కాదు మాధురి, కలలో కూడా కోరుకోలేదు నేను. నువ్వు మళ్ళీ నా దానివి కావాలని. నువ్వు అలాగే నా దగ్గరికి రావాలని కోరుకునుండవు. నేను నిన్ను ప్రేమించాను. అంతే. నీ ఆత్మకి అంత బలం ఉన్నది. బురద, మట్టి, దుమ్ము వాటిలోకి వెళ్ళినా అవి నీకు అంటుకోలేదు. నీలో ఉన్న ప్రేమ వాటిని ఎప్పటికప్పుడు కడిగిస్తూ వచ్చింది మాధురి. 12 కాలం నీ పెదిమల తడిలో తీపిని, నీ చెంపల నునుపుని, నీ పళ్ళ మెరుపుని, నీ కళ్ళల్లో కాంతులని, నీ గుండెల బిగువుని, నీ స్పర్శలో సుఖాల్ని పోగొట్టుకోలేదు. మాధురి, కదిలి కదిలి దుమ్ముని, బురదని, అసహ్యమైన దేన్ని అంటనివ్వకుండా తిరిగి తిరిగి మళ్ళీ వచ్చిన నువ్వు గొప్పదానివి. నేను కదలకుండా ఒకే చోట ఉన్నాను. అద్దాల అలమారిలో వస్తువు మళ్ళే నాలో ఏముంది? అన్నాడు రవి. అంతకు ముందు 12 క్రితం పొందని ఐక్యత పొందారు ఆ ఇద్దరు ఆ రాత్రి. రవి, నా రవి. మాధురి, నా మాధురి. రాత్రి పగలు లేవు, కలిసిపోయాయి. ఆ రాత్రికి మాధురి, రవి విడివిడిగా లేరు, కలిసిపోయారు. ఇద్దరి శరీరాలు కలిసి ఒక్క ముద్ద అయిపోయాయి. ఇద్దరి నరాలు అంటుకొని ఊపిరాడకుండా పెనవేసుకున్నాయి.